పద్మావతి నగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 23 24 ఎకరాలు. 23 మీరు చెప్పే 23లో నేను కూడా ఒక్కడిని. ఓకే. మా వెంచర్లో నేను కూడా ఒక్కడిని. నేను 2016లో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా నేను అప్లికేషన్ పెడితే చెరువు ఎఫ్టిఎల్ ఎంత, దాని పరిధి ఎంత అని చెప్పినందుకు వారు ఇచ్చినటువంటి సమాచారం సర్వే నంబర్ 231, విస్తీర్ణం 231 అండి, 31, విస్తీర్ణం 93 ఎకరాల 15 కుంటలు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా తెచ్చుకున్నది ఇది. మరి ఇప్పుడు 400 ఎకరాలు ఎట్లా అయింది? అదేనండి, 1/1 వారు ఇచ్చింది మాకు. మేము అధికారులం కాదు, మేము సామాన్యులం. మేము ఎవరి మీద బేస్ అవుతాం? అధికారుల మీద, ప్రభుత్వాల మీద బేస్ అవుతాం. ప్రభుత్వాన్ని అడిగాం మేము కొనుక్కోవాలనుకుంటే ఈ చెరువు ఎంత అని. మాకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా వచ్చింది ఇంత. ఇప్పుడు ఇచ్చిన వారు తప్ప, ప్రభుత్వం తప్ప దీన్ని బేస్ చేసుకుని మేము కొట్టాం. అలాగే ఇరిగేషన్ వారు సంబంధించినటువంటి ఓల్డ్ రికార్డ్, అది ఎప్పటిదో పాతది. ఆ రికార్డులో కూడా అప్పుడు వెరీ బిగినింగ్ మనకు తెలవని అంశంలో అప్పట్లో కూడా దీనికి సంబంధించినటువంటిది 93 ఎకరాల 15 కుంటలు మాత్రమే. సో ఓల్డ్ రికార్డ్, దీన్ని ఎతికి 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 పట్టుకొచ్చాం దీన్ని ఇరిగేషన్లో. దీని ప్రకారంగా ఆ విధంగా అది ఉంది రైట్. ఇది ఇరిగేషన్ రికార్డ్. తర్వాత ఇది మన హెచ్ఎండిఏ మ్యాప్, అంటే నా కోసం నేను తీసుకున్న, అందరి కోసం కాకుండా మా లేఅవుట్ కావాలి అనే ఉద్దేశంతో ఇదిగోండి అది 192, 193 సర్వే నంబర్లు, ఇదిగో 194 సర్వే నంబర్లు మావి. ఇందులో కావాలి ఏమిటి ఉంది అని ఇది ప్రపోజల్ రోడ్ అండి. వారు ఏం చేశారు, ఇది కూడా ప్రకారంగా ఇది రెసిడెన్షియల్ జోన్, ఈ ఎల్లో ఉండేదంతా కూడా రెసిడెన్షియల్ జోన్. అంటే దాని ప్రకారంగా 194 సర్వే నంబరు రెసిడెన్షియల్ జోన్. కానీ 194 సర్వే నంబర్లో నేను కాదు కదా, పోల్ మునిగిపోతాయి ఇప్పుడు అట్ ప్రెసెంట్. మరి వీళ్ళు మరి 18 అడుగులు ఇన్సూరెన్స్ ఉంది. మరి ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ వారు కూడా వాళ్ళు ఎలా పెట్టారు, ఇరిగేషన్ వాళ్ళు 93 ఎలా పెట్టారు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో 93 ఎకరాలు ఎలా ఇచ్చారు? మరి ఇన్ని క్రమాలు ఉన్నప్పుడు ఒక సామాన్యుడు దేన్ని బేస్ చేసుకుని మేము ఈ ప్లాట్లు ఎప్పుడు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి? మాకు బేస్ ఇయ్యే కదండి. మరి మేము డిపార్ట్మెంట్ మీద కదా ఆధారపడతాం, గవర్నమెంట్ మీద కదా ఆధారపడతాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే మాకు చెప్పుకోవడానికి ఎవరు? ప్లస్ రెండోది మళ్ళా ఇదిగోండి హెచ్ఎండిఏని అడిగాం. మా 194 నీళ్ళు నిలిచిపోయాయి కదా, 194 సర్వే నెంబర్ పెట్టుకోండి, దీంట్లో ల్యాండ్ యూస్ ఈ సర్వే నెంబర్ ఎందులో ఉంది అని మేము అడిగినందుకు వాళ్ళు చాలా చక్కగా రెసిడెన్షియల్ జోన్ 4 అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. వారు ఇచ్చినటువంటి ఈ విధమైన క్లియర్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంది అని వారు ఇచ్చినప్పుడు, మీరు సర్టిఫికేట్ కూడా మీరు ఇచ్చినప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పక్కన హెచ్ఎండిఏ ఒక రిపోర్ట్ ఇస్తుంది, దాంట్లో ఉన్న మ్యాప్ ఒకలా చెప్తుంది. మ్యాప్లో ఏమో జోన్స్ నీట్గా ఉన్నాయి. ఎల్లో జోన్కి వచ్చేసరికి రెసిడెన్షియల్ జోన్ మొత్తం ఎల్లో ఉంది, అది మునిగిపోయింది 194. ఇక్కడ నీట్గా చెప్తుంది ఓల్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 93 ఎకరాల 15 గుంటలు అని అది చెప్తుంది. దాని తర్వాత వీళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా 93 ఎకరాల 15 కుంటలు అని వాళ్ళు చెప్తున్నారు. సో ఎక్కడ గందరగోళం ఏర్పడింది? రంగనాథ్ గారికి తెలియదా, లేదంటే మీడియా సంస్థలు వచ్చేసి ఏదో ఆర్భాటం చేద్దామని చెప్పేసి ఆ హడావుడి చేస్తున్నాయా? వీళ్ళు ప్యానిక్ అయిపోతున్నారు. బేసిక్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, చెరువు వచ్చి లేఅవుట్లు కబ్జా చేసేసింది. సో కబ్జా అయిపోయిన లేఅవుట్లో ఉన్న ఓనర్లు ఏమవుతున్నారంటే, ఏం చేస్తున్నారంటే ప్యానిక్ అవుతున్నారు. ఎందుకంటే కనబడినోడికి చెరువే కనబడుతుంది, కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కోర్టు అయినా రేపొద్దున ఇవన్నీ కోర్టు అయినా సరే చెరువు కబ్జా చేస్తుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది లేఅవుట్లని అని ఇక్కడ ఉన్న ఆఫీసర్లని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెరువు వెనక్కి వస్తుంది అంటే ముందర ఫ్లో లేకపోతేనే, అటు సైడ్ ఆనకట్టలు కట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేసి అడ్డంగా పెట్టేశారు. ఇది న్యాచురల్గా ఏర్పడింది. ఇటు చుట్టూ కొండలు ఉన్నాయి, ఒక 30% కొండలు ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి చెరువు ఉంది. 90 ఎకరాల చెరువులో 435 ఎకరాల చెరువు ఎట్లయితుంది? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకొక రెండో విషయం సార్, ఇది చిన్న కుంట, కొత్త చెరువు అంటున్నారు దీని పేరు. అటువైపు ఇది పెద్ద చెరువు. యాజ్ పర్ రికార్డు ప్రకారంగా ఈ రెండింటికి కనెక్షన్ లేదు. చూడండి, ఇది రెసిడెన్షియల్, ఇది రెసిడెన్షియల్, ఇది కన్జర్వేషన్. ఈ రెండు కనెక్షన్ లేనప్పుడు ఈ రెండు చెరువులు వేరే కదా. ఈ చెరువుకి ఆ చెరువు గొలుసు కట్టు కాదు యాజ్ పర్ రికార్డు. వాస్తవంగా కూడా ఇంత పెద్ద చెరువు ఉండేటప్పుడు ఇది నిండినప్పుడు ఓవర్ఫ్లో అయి బయటకు పోవాల్సినటువంటి దారులు ఎక్కడ? అలుగులు పోవాలి కదా సార్.
అలుగులు ఎందుకు లేదు? ఇంత పెద్ద చెరువుగా అలుగు ఎందుకు లేదు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పట్లేదు. సమాధానం చెప్పడం లేదు. దానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేసినా సరే రావడం లేదు. ఇన్నేళ్ళు చిన్నప్పటి నుంచి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ అలుగులు ఎక్కడ ఉన్నాయో చెరువు దారి ఇప్పుడు దారి ఎత్తుక్కొని పైకి వచ్చి ఈ మీద బయట పోకుండా మమ్మల్ని అంతా ముంచుకుంటూ ఇంకా అడిషనల్ గా వచ్చిన వాటర్ ఇందులో పడిపోతున్నాయి. అది అటు నుండి పోతున్నాయి సార్. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఈ వాటర్ అనఫిషియల్ గా ఇందులోకి వెళ్తున్నాయి. అనఫిషియల్ నేను ఎందుకు అంటున్నాను అంటే యాజ్ పర్ రికార్డు మాత్రం అంటున్నాను. మేము అనఫిషియల్ అనడం లేదు సార్. వారు చెప్పినటువంటి విషయం 93 ఎకరాల్లోనే ఉంటే నీళ్ళు ఇక్కడ ఉండవు, కింద ఉంటాయి. మరి మీరు ఇందాక అన్నట్టుగా సభ్యులందరూ గౌరవ సభ్యులు అన్నట్టుగా ఈ చెరువులో ఇన్ని ఎలక్ట్రికల్ లైన్స్ ఎలా వేస్తారు? ఎవరైనా సరే డిపార్ట్మెంట్ వారు చెరువులో నీళ్లలో కరెంట్ లైన్ వేస్తారా? మరి వేసినప్పుడు డిపార్ట్మెంట్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అట్ ద సేమ్ టైం ఇదిగోండి నా లేఅవుట్, మిగతా సభ్యులు పక్కన పెట్టండి కాసేపు, నాకు సంబంధించి నేను క్లియర్గా మీకు మెన్షన్ చేయాలి కాబట్టి నేను సర్టిఫికేట్ కాపీ కూడా తెచ్చుకున్నా పోయి గ్రామ పంచాయతీలో నా లేఅవుట్ సర్టిఫికేట్ కాపీ మేము సర్టిఫై చేసి ఇచ్చాం. కవరింగ్ లెటర్ ఇచ్చి మరి వారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కావాలనే మేము వీళ్ళని డాక్యుమెంట్ అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ లో వీళ్ళు ఇవన్నీ తీసుకుని వచ్చారు. ఎందుకంటే ఉన్నాయి కాబట్టి అరగంటలో తీసుకొచ్చారు. ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఇది అన్ని ప్రతి డిపార్ట్మెంటల్ వైజ్ గా క్రియేట్ చేసి ఇచ్చినవి. విత్ స్టాంప్ ఉన్నాయి, అక్నాలజ్మెంట్ ఉంది దీని మీద. రిజిస్ట్రేషన్ కి మీరు ఫీజు కట్టిరు. మీరు ఈ చెరువు కింద పొలాలు చాలా ఉండే, ఆ పొలాలకు నీళ్ళు పోయేది. ఆ తూములు బంద్ చేసి అక్కడ అన్ని బిల్డింగ్లు కట్టేసారు కాబట్టి మాకు ప్లాట్లు అన్ని మునిగిపోయినాయి. ఆ తూములు బంద్ చేసారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఉంది కదా, దానికి 4 తూములు ఉన్నాయి సార్. దానికి ఒకటే తూము ఉంది. ఆ తూము మొత్తం బంద్ చేసారు కాబట్టి చుట్టుముట్టు ఇండస్ట్రియల్ నుంచి ఇక్కడ నుంచి డెనిస్ వాటర్ అంతా తెచ్చి ఇడుస్తారు. నా ప్లాట్లన్నీ మునిగిపోయినాయి. పైన కింద కబ్జా పెట్టరు కాబట్టి కూల్చాల్సింది కింద. కింద కబ్జా కూల్చాలని లేదని వాళ్ళు నిర్ణయించుకుంటారండి. మేము దానికి మేము ఎట్లా చెప్తాం? వాళ్ళు చేస్తే తప్పదని మేము ఇట్లా చేయమని చెప్పడానికి మాకు ఏ రైట్స్ లేవు. అన్నం కూడా సబ్జెక్ట్ మేము మాట్లాడు. అది వాళ్ళ ఉన్నతాధికారులు హైదరాబాద్ ఎవరెవరు ఇంకెవరైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్ 1700 ఎకరాల ఆయకట్టు ఉండే, అక్కడ ఇప్పుడు ఒక ఎకరం కూడా ఆయకట్టు లేదు కాబట్టి వీళ్ళు నేచురల్ గా నీళ్లు అవసరం లేని ఉద్దేశంతో మూసారు. కానీ దాన్ని వచ్చే పర్యవసానం ఏంటో తెలియక చేశారా తెలిసి చేశారా అనేది నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. ఇన్ఫ్లో ఉందా ఈ చెరువుకి? ఇన్ఫ్లో ఉందా ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే ఇది ఓన్లీ వర్షపు వాటర్. వర్షం వాటర్ ఇందులో వచ్చేది 20% అయితే అది వచ్చేది వర్షాకాలం వచ్చేది 3 నెలలకి. ఆ నీళ్ళు ఇంతవరకు వచ్చేది చెరువులోకి. ఎంత ఒక 20 ఎకరాల బఫర్ జోన్ వరకు వచ్చేది. ఇప్పుడు ఏంటి రోజుకి అక్కడ పోయారు చిన్నగా 4 అంగుళాల బొక్క పెట్టారు. ఇక్కడికి వచ్చేది మన ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం చుట్టుపక్కల బాచిపల్లి నుంచి చూస్తే నిజాంపేట నుంచి చూసుకుని మొత్తం ఉన్నదంతా డ్రైనేజ్ అంతా ఇందులోకి వస్తుంది. మీకు అవుట్లెట్ చూస్తే 5 ఫీట్ 4 ఫీట్ పోయే పైపులు 3-4 పైపులు అంతా డయామీటర్ తోటి వాటర్ వస్తుంది డైలీ. చెరువు వాటర్ కాదు. చెరువు వాటర్ అయితే మీకు ఇప్పుడు సాక్ష్యం చూడండి. ఇందులో మీరు ఒకసారి చేయి పెట్టి చూడండి. చేతికి మళ్ళీ వారం వరకు తెలుసా లోషన్ పెట్టుకోవాలా. ఇందులో కూడా గాలి పిలుస్తారు. రేపు వీళ్ళందరూ తెలుసా రోజు కంసకం ఏం తెలుసా పొల్యూషన్ తో బతుకుతున్నారు. లేని దీర్ఘ రోగాలు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల వివరాలు మండల ఆఫీసులో ఉండి దీన్ని తెచ్చుకున్నది. ఇందులో మీ ప్రభుత్వ భూమిలో మా లేఅవుట్ సంబంధించినటువంటి ఎటువంటి సర్వే నంబర్లు ఇందులో లేవు. ఓకే. ఇందులో వారు ఇచ్చినటువంటి అమీన్పూర్ సంబంధించినటువంటి ప్రభుత్వ భూములలో మా లేఅవుట్ లో ఉన్నటువంటి సర్వే నంబర్లు ఏ ఒక్క సర్వే నంబర్ కూడా ఇందులో లేదు. మరి ప్రభుత్వ భూములు అంటే ఇందులో మెన్షన్ చేయాలి కదా. ఇందులో మెన్షన్ చేయలేదు అంటే ఇది మొత్తం పట్టా భూములే దీనికి ఈ మొత్తం. అలాగే నాకు సంబంధించింది మాత్రమే కుష్కి పట్టా కుష్కి ప్లాట్లు. మరి రెవెన్యూ రికార్డులో ఇలా ఎందుకు ఉంది? మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? అలాగే తెలంగాణ రాజముద్రతో ఉన్నాయి మళ్ళీ. అలాగే ఒక సామాన్యుడుగా నేను మీ ద్వారాగా ప్రభుత్వానికి దయ ఉంచి మా మీద దయ ఉంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంగా నేను ఒక ప్రశ్న వేస్తున్నానండి. ఏమనుకోబాకండి, ప్రశ్నించాను అనుకోబాకండి. మాకు వేరే విధాయకం లేదు, ప్రశ్నించడం తప్ప మాకు అంతకంటే తెలియదు. ఒక సామాన్యుడు ఓ ప్లాట్ కొనుక్కోవాలంటే ఒక విధి విధానాలు గవర్నమెంట్ ఏమైనా పెడుతుందా?
ఎవరో అమ్మేస్తున్నారు. ఇప్పుడు మా లేఅవుట్ ఎవరో వేశారు, తుమ్మల మోహన్ రెడ్డి గారు లేఅవుట్ వేశారు, ఆయన అమ్ముకున్నారు, ఆయన చక్కగా ఏసీ రూమ్లో పడుకుంటున్నారు. అక్కడ పోయి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు కూడా డబ్బు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకరు మేము ప్లాట్లు అమ్ముకుంటుంటే గవర్నమెంట్ 6% రిజిస్ట్రేషన్ ఛార్జ్ తీసుకొని గవర్నమెంట్ డబ్బు తీసుకొని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంది. ఒక లేఅవుట్ వేసేటప్పుడు మమ్మల్ని పక్కన పెట్టండి, ఒక కొత్తగా లేఅవుట్ ఈ రోజు వేయినా 10 ఏళ్లకు ముందు 25 సంవత్సరాల ముందు లేఅవుట్ వేసేటప్పుడు కన్సల్ట్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వారు పర్మిషన్ లేకుండా ఒక లేఅవుట్కి పర్మిషన్ ఎలా ఇస్తారు? అది ఉడా కావచ్చు, పంచాయతీ కావచ్చు. పంచాయతీ అయినా కూడా ప్రభుత్వమే కదా. మరి ఏ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు లేఅవుట్ ఎలా వేశారు? ఒకవేళ వేసే ఉంటే మీరు రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? చూసుకోకుండా అన్ని పర్మిషన్లు ఉన్న తర్వాతనే మేము పర్మిషన్ ఇచ్చాం, అందుకే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అని చెప్పాలి కదా. ఏదో చెప్తారు, గుడ్డెది సేలో పడినట్టుగా దున్నపోతు ఈనింది అంటే ఘాట్లో కట్టే అన్నట్టుగా గవర్నమెంట్ ఉండకూడదండి. గవర్నమెంట్ కళ్ళు మొత్తం ఉండాలి. సామాన్యుడు ఎవరిని బేస్ చేసుకొని కొనాలండి? మాకు హైడ్రా వారు పేపర్ ముఖంగా కానీ టీవీ ముఖంగా కానీ ఒక సామాన్యుడు ప్లాట్ కొనాలి అంటే దానికి ఏ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఈ విధంగా కొనండి అని ముందు మీరు చెప్పాలి, విధి విధానాలు చెప్పాలండి. అవి లేకుండా ఇప్పుడు కొట్టేస్తున్నారు సార్. వారం రోజులుగా కొట్టుతున్నారు. ఎవరో కొడుతున్నారు, పాపం మాలాంటి బాధితులే. కానీ వేసిన వాడు అంతా కూడా లోన్ ఉంటారు. చివరిలో వచ్చి సామాన్యుని కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. మరి ఇన్ని రోజులు కన్సర్న్ డిపార్ట్మెంట్, ఆడ పంచాయతీ ఉండొచ్చు, మున్సిపాలిటీ ఉండొచ్చు, ఉడావాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరూ జీతాలు తీసుకుంటున్నారు కదండి. మరి వాళ్ళు అంతంత బిల్డింగ్లు కడుతూ 10 ఏళ్ళుగా కొన్ని 12 ఏళ్ళ బిల్డింగ్లు కూడా కొట్టారట. 12 సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండేటువంటి ఏ ప్రభుత్వ అధికారి జీతం లేకుండా పనిచేస్తున్నాడా? కళ్ళు మూసుకుని ఉన్నారా? పర్యవేక్షణ లోపం. మరి పర్యవేక్షణ లోపం ఉన్నప్పుడు బాధ్యులని ఒక సామాన్యుడి మీద మాత్రం టపా కొట్టేస్తున్నారు. వీడు సావనే బతకం, వీడు ఏడన పోయి మనోడు ఏమండి, మేము మీ ప్రజలం కామా? మేము ఓటర్లు కామా? ట్యాక్సులు కట్టట్లేదా? మేము ఈ నేల మీద పుట్టిన వాళ్ళం కామా? అసలు మేము ఇండియన్స్ కావన్నట్టుగా వచ్చి కొట్టేస్తారేంటండి? ముందు అధికారులు, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, వీళ్ళందరూ తీసుకుని పోతూనే ఉంటారు. బాధ్యులను ఎందుకు చేయడం లేదు? ఒక బాధ్యత అనేది లేదా ప్రభుత్వ అధికారికి? రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? ఆ డబ్బులంతా వెనక కట్టమనండి. 25-30 సంవత్సరాలుగా డబ్బులు తీసుకుంటున్నారు కదా, అమ్ముతున్నారు కదా. మీకు ఇది కావాలి, 450 ఎకరాలు కావాలి అనుకోండి. సపోజ్ మేము కూడా ప్రకృతి ప్రేమికులమే, మాకేం అబ్జెక్షన్ లేదు. 460 కాకపోతే ఇంకా కూడా తీసుకోండి, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ దానికి ఒక ఇష్యూ ఉంది. ల్యాండ్ అక్విజిషన్ చేసుకోండి, మీరు గవర్నమెంట్ తరఫున తీసుకోండి, మాకు కాంపన్సేషన్ ఇవ్వండి, మాకు కాంపన్సేషన్ ఇచ్చేయండి, నష్టపరిహారం ఇవ్వండి, ల్యాండ్కి ల్యాండ్ ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. లేదు, మాకు జరిగినటువంటి ఈ అన్యాయం, ఈ నష్టాన్ని మాతో పాటు దీంట్లో భాగస్వాములైనటువంటి అధికారులు, ప్రభుత్వాలు, మరి మేము ఒక్కరమే కాదు కదా, మేము ఒక్కరం కాదు కదా. రిజిస్ట్రేషన్ నేను చేయలే, పర్మిషన్ నేను ఇవ్వలే, లేఅవుట్కి ఈ పోల్స్ ఏమని చెప్పి నేను ఇవ్వలే. మరి ఇంత నష్టం జరిగినటువంటి దాంట్లో ప్రభుత్వానికి బాధ్యత లేదా? గత ప్రభుత్వాలు అధికారులు, ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు ఉంటారు. ఈ అధికారులకి ఎక్కడా కూడా బాధ్యత ఉందా లేదా? ఇన్ని ఏరియాలో కొడుతున్నారు, అక్కడ జరిగినటువంటి విషయంలో ప్రభుత్వ అధికారుల బాధ్యతని ఎందుకు ప్రశ్నించడం లేదు? సామాన్యుడు మాత్రం శిక్షిస్తున్నారు, అధికారులను ఎందుకు వదిలేస్తున్నారు? ఒక ప్లేస్లో వచ్చి ఒక బిల్డింగ్ కడుతున్నారంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ మొత్తమే వచ్చి వాలిపోయింది అనేసి ఈగలు ముసిరినట్టుగా ముసిరి ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేసి జంప్ అయిపోతున్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడో మర్చిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. ఎంతసేపు ఎవడొచ్చి మా మీద పడతాడో, ఎవడికి నేను లొంగాలో, ఎవరికి డబ్బులు ఇవ్వాలో, ఇలా బతకాలండి. ఇలా బతకమని ఏమన్నా మీరంతా గవర్నమెంట్ వారు చెప్తున్నారా మాకు? లేకపోతే ఈ తప్పులు జరగడానికి కారకులు ముందు శిక్షిస్తారా? దీని కారకులు ఎవరు? ఈసీలు వస్తే ఇప్పుడు తీసుకోండి కదా, ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం కలిపి? నేను ఈసీలు తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ కి మా భూమి చూపించమని అడగండి కదా, సర్వే చేసి ఇవ్వమనండి. ఒక్క నిమిషం సార్, నేను ఇప్పుడు మీరు ఆ మాట అంటే నేను చెప్తా. ఒక్క నిమిషం
సర్వే చేయమని చెప్పి మాకు సమస్య వచ్చిందని చెప్పేసి 11 సార్లు సర్వే డిపార్ట్మెంట్కి డబ్బు కట్టాను నేను. మొత్తం రికార్డు ఉంది నా దగ్గర. 11 సార్లు డబ్బు కట్టాను సర్వే చేయమని చెప్పి, కానీ రావడం లేదు. ఎందుకు రంగనాథ్ గారిని అడగండి సర్వే చేసి సరే, సరే, ఎక్కడో చూపించమని. ఇప్పుడు ఇలాగా కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ, మారిన గవర్నమెంట్ అయినా సరే, వెళ్ళిన గవర్నమెంట్ అయినా సరే, ప్రజలకి జరిగేటువంటి నష్టాలు కష్టాలు మీకు బాధ్యత లేదా? చివరిగా మా డబ్బుతోనే మీ గవర్నమెంట్ నడుస్తుంది. మా డబ్బుతోనే మేము తాగినా మా డబ్బే, తిన్నా మా డబ్బే, ఇల్లు కట్టినా నా డబ్బే, ట్యాక్స్ కట్టినా నా డబ్బే, ఉద్యోగం చేసినా నా డబ్బే. కట్టేది ఎవరు సార్? ప్రజలే. మీరు ముంచేది ఎవరినండి ఈ నెలల్లో? మమ్మల్ని. ఎందుకంటే మా మీద ఇంత కక్ష మీకు అంటే మేము అడిగేవారు లేరని చెప్పేసింది అనేసి మమ్మల్ని సంపుకు తింటున్నారండి, నంజుకు తింటున్నారండి. సాయంత్రం అయితే పెగ్గేసుకుని మందు వేసుకుని చేస్తారు చూడండి, అలాగ మమ్మల్ని నంచుకుంటున్నారండి ప్రజల్ని. కడుపు మండి మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ తప్పులకంతా కూడా మేము సామాన్యులం మేము కాము. దీనికి ఈ బాధ్యత అంతా కూడా లేఅవుట్ వేశారు. లేఅవుట్ వేసినటువంటి బాధ్యత, లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చినటువంటి పంచాయతీ కూడా అది బాధ్యత. ఈ ప్లాట్లు అమ్ముతూ ఉంటే రిజిస్ట్రేషన్ చేసేటువంటి గవర్నమెంట్ బాధ్యత. వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? మేము డబ్బు కడుతున్నాం, అందరికీ కడుతున్నాం, అనాథరైజర్కి ఇస్తున్నాం డబ్బు, అయినా సరే దొబ్బుతున్నారు. ఎందుకండి? ఏం మా మీద ఇంత కక్ష ఎందుకు? రియల్గా పూర్తి చేస్తే అది వేరే డిఫరెంట్. కానీ ఇక్కడ మేము ఇన్ని రికార్డు ఇస్తున్నాం. 93కి పెట్టండి, 93 పెట్టి మిగతా నీళ్లు తీసేయండి. ఎందుకు నీళ్ళు ఉన్నాయా అంటున్నారు. వర్షం పడ్డప్పుడు వచ్చేస్తుంది. తర్వాత 365 days 24 hours పైన నుండి వచ్చేటువంటి పొల్యూషన్ వాటర్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సంవత్సరం క్రితం పైన బాచుపల్లి నుండి కూడా పెద్ద కాలువ వెళ్ళిపోయారు దీంట్లోకి. ఇవి కంటిన్యూగా ఇక్కడ గంగ పారినట్టు పారుతూనే ఉంటుంది. ఇక తగ్గదు ఎప్పటికీ. ఎందుకంటే చెరువు ఎప్పుడైనా సీజనల్ నిండి కిందకు పోద్ది. ఈ చెరువు ఇక తగ్గేదేలే, కొడతానే ఉంటుంది. ఇది కంటిన్యూ ఫ్లో. నీరు వర్షం ఉన్నా వర్షం లేకపోయినా, మంచి ఎండాకాలమైనా సరే ఇది ప్రవహిస్తూనే ఉంటది. దీనికి అంటే ఏ చెరువు అయినా సరే, శ్రీశైలం ఎండిపోద్ది, నాగార్జున సాగర్ ఎండిపోద్ది. ఈ పెద్ద చెరువు ఎండదు. ఏంటండి ఈ పెద్ద చెరువుకు మాత్రం ఇక్కడ మాత్రం వర్షం పడుతుందా? క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడే ఉందా? వర్షం ఇక్కడే పడుతూ ఉందా? కాదు. ఇందులో నిండేది మొత్తం కూడా అనాథరైజ్డ్ గా పొల్యూషన్ వాటర్ మాత్రం, డ్రైనేజ్ వాటర్ మాత్రం వస్తుంది. అంటే నేను డ్రైనేజ్ మీరే వదులుతారు, ఎవరు వదలరు అనొచ్చు. కానీ మాకున్న సమస్య మేము చెప్పుకోవాలి కాబట్టి అన్ని ప్లేసుల్లో చెరువులోకి వదులుతారు. కానీ ఈ చెరువులో ఆడ 1% నుండి 100% ఉంది. ఇది ఎప్పటికీ ఎండదు, ఎప్పటికీ ఇలాగే ఉంటది. ఇది జీవనది లాగా, ఇది జీవ సరస్సు కూడా. ఇది ఏదో అన్న బయోడైవర్సిటీ సరస్సు కాదు, ఇది మొత్తం బొందలగడ్డ సరస్సు. ఇది మొత్తం కూడా బయోడైవర్సిటీ, అందమైన పేరు మాత్రమే. బయోడైవర్సిటీ వచ్చిందని ఇక్కడ రేపు నేరుగా వెళ్ళొచ్చి వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వనండి. ఎక్కడో గోదావరి నుండి ఎందుకు తెచ్చుకోవాలి, ఎక్కడో కృష్ణా నుండి ఎందుకు తెచ్చుకోవాలండి? ఇది 24 గంటలు 365 days ఫుల్గా ఉంటుంది కదా వాటర్. ఈ వాటర్ మొత్తం హైదరాబాద్ సిటీకి ఎందుకు సప్లై ఇవ్వకూడదు? బయోడైవర్సిటీ కదండి. మరి ఈ వాటర్ సప్లై ఎందుకు ఇవ్వదండి? బయోడైవర్సిటీ ఉన్నప్పుడు మంచి వాటర్ కదా. మరి దీన్ని మొత్తం కంప్లీట్ గా మొత్తం హైదరాబాద్ కి సప్లై ఇస్తే చాలా బాగుంటుందేమో. ఆలోచన చేయండి. అప్పుడు మా అందరికి కూడా నష్టపరిహారం ఇచ్చేయండి. ఇందులో మునిగి ఉండే వాళ్ళకి అందరికి డబ్బు తీసుకెళ్ళిపోతాం సార్.